అందరూ నమస్కారం. నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. మనం ఇప్పుడు వచ్చేసి ఖైరతాబాద్ ఉన్నాం. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఖైరతాబాద్ గణేష్ ఒక పెయింటింగ్ అయిపోవడానికి వచ్చింది. ఓన్లీ ఐస్ పెయింటింగ్ మాత్రం పెయింటింగ్ ఉంది. అండ్ ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఆగమన్ ఎప్పుడంటే మనకి 25th ఆగస్ట్ అంటే మండే రోజు ఖైరతాబాద్ గణేష్ ఒక ఆగమన్ ఉండబోతుంది. అందరూ తప్పకుండా వస్తారని కోరుకుంటున్నాను. అండ్ రాని వాళ్ళకి మన పేజ్లో స్పెషల్ వీడియో ఉండబోతుంది. ఖైరతాబాద్ గణేష్ ఒక ఆగమంది అండ్ లైవ్ ఉండబోతుంది. అందరూ చూస్తారని కోరుకుంటున్నాను. అక్కడ చూసుకోవచ్చు మనకి పేజ్ సంబంధించిన వర్క్ ఇంకా జరుగుతుంది. పెయింటింగ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఓన్లీ ఐస్ పెయింటింగ్ ఒకటి ఉంది కాబట్టి మ్యాక్సిమం ఈరోజు సాయంత్రం అన్నా రేపు సాయంత్రం వరకు అన్నా కంప్లీట్ చేసేస్తారు. మన పేజ్లో ఖైరతాబాద్ గణేష్ యొక్క డైలీ అప్డేట్స్ మరియు ఆగమన్ ఒక స్పెషల్ వీడియో ఉండబోతుంది. ఆ వీడియో కూడా మొత్తం చూస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మనకి గజ్జలమది టోటల్గా రెడీ అయిపోయింది. శారీ వర్క్ అండ్ జ్యువెలరీ వర్క్ అండ్ ఐస్ అంత డీటెయిలింగ్గా మొత్తం అయిపోయింది. అండ్ మనకి సైడ్కి వచ్చేసి జగన్నాథ్ స్వామి కూడా రెడీ అయిపోయాడు. టోటల్గా చూసుకోవచ్చు. జగన్నాథ్ స్వామి, సుభద్ర, బలరాముడు, టోటల్ ఐస్ పెయింటింగ్, జ్యువెలరీ అండ్ ఆ క్లాత్ అంతా అయిపోయింది. అండ్ హయగ్రీవ స్వామికి ఫైనల్ టచ్ అనేది ఇస్తున్నారు. ధోతి దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ హయగ్రీవ స్వామి లాస్ట్ ఫైనల్ పెయింటింగ్ అవుతుంది. అంటే పెయింటింగ్ అంటే లైక్ కోటింగ్. టోటల్ వర్క్ అంతా అయిపోయింది. అక్కడక్కడ జ్యువెలరీ పార్ట్ దానికి సంబంధించిన ఫైనల్ అవుట్పుట్ ఇస్తున్నారు. అండ్ టోటల్గా చూస్తే మొత్తం అన్ని విగ్రహాల కింద విగ్రహాల మొత్తం అన్నిటికీ వర్క్ అయిపోయింది. ఓన్లీ స్వామివారి ఒక పాదాలు అండ్ కొంచెం ధోతి వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. అది ఈరోజు రేపు కంప్లీట్ అయిపోతుంది. ఐస్ పార్ట్ ఒకటి మండే వేస్తారంట. కమిటీ మెంబర్స్ ఇప్పుడే అడిగితే చెప్పారు. గజలమదేవి హ్యాండ్ చూడండి, మెహందీ గొరింటాకు పెట్టుకొని నీట్గా డిజైన్ తోటి. అండ్ ఆ ఫేస్ వచ్చి మన ఎల్లో కలర్ తోటి చాలా బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేశారు. అయిపోయింది, వర్క్ మొత్తం అయిపోయింది. అండ్ ఇక్కడ వాసవి కన్యక పరమేశ్వరి దేవి కూడా మొత్తం అయిపోయింది. శారీ వర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ చెట్టు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు లాంగ్ వ్యూ నుంచి మనకు వినాయకుడు పెయింటింగ్ మొత్తం అయిపోయింది. చెప్పినట్టు ఓన్లీ మన ఐస్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది. అది రేపు సండే లేదా మండే రోజు చేసేస్తారంట. ఎందుకంటే మనకి మండే రోజు వినాయకుడు ఒక ఆగమనం ఉంది కాబట్టి. జనాలు అయితే చాలామంది వస్తున్నారు, పోయేవాళ్ళు అంతా చూసుకుంటూ వెళ్తూనే ఉన్నారు, ఆగుతున్నారు. స్వామివారి ఒక ఫొటోస్ దర్శనాలు చేసుకుంటున్నారు అందరూ. ఎందుకంటే మనకి వినాయక చవితి స్టార్ట్ అయిందంటే అసలు చాలా పెద్ద లైన్ ఉంటుంది. జనాలు చాలామంది వస్తుంటారు. ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది డైలీ విజిట్ అవుతూ ఉంటారు వినాయకునికి. మనకి సైడ్కి మూషికం పెట్టారు. ఇక్కడ ఫస్ట్ కింద ఇక్కడ ఉండే ఇప్పుడు తీసి అక్కడ సైడ్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ మనకి పూజలు ఇట్లా అన్నీ చేస్తుంటారు కాబట్టి తీసుకొని అక్కడ సైడ్కి పెట్టారు. లాస్ట్ కొద్దిగా కనిపించలేదు ఫస్ట్ మనకి. చూడండి మూషికం కూడా ఆభరణాలు వేశారు. చాలా చాలా బాగుంది ఈసారి మూషికం కూడా.